చిమ్మ చీకట్లో వింత శబ్దాలు. బైక్ పై వెళ్తుండగా ఎదురుగా కనిపించింది చూసి పరుగు. వైరల్ వీడియో నిజంగా షాకింగ్ గా ఉంటుంది. మనం వీడియోను 2 సార్లు ఎక్కువగా చూస్తాం. అప్పుడు ఎవరో గేటుపై నడుస్తున్నట్లు అనిపిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మీరు వీడియోను మ్యూట్ చేసి చూస్తే ఇక్కడ దయ్యం ఉందని అస్సలు అనిపించదు. మరో విషయం ఏమిటంటే ప్రారంభంలో రోడ్డుపై నిలబడి ఉన్న అబ్బాయిలను చూస్తేనే ఎలాంటి అనుమానం, భయం కలగదు. కానీ లేదా బైక్ రైడర్లకు మాత్రం ఊహించని అనుభవం ఎదురైంది. వీడియో వేగంగా వైరల్ అవుతుంది. సోషల్ మీడియా అంటేనే ఎన్నో వింతలు, విశేషాలకు నిలయం. ముఖ్యంగా ఇప్పుడు అందరికీ ఇది ఒక గొప్ప వినోద సాధనంగా మారింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్నిట్లో గొప్ప కంటెంట్ ఉంటుంది, మరికొన్నిట్లో గొప్ప కళాత్మకత, నటన ఉంటుంది. అదే సమయంలో వాటికి మరింత కలరింగ్ ఇస్తూ నెటిజన్లు ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అలాంటి వీడియోలు వేగంగా వైరల్ అవుతాయి. ఇక్కడ కూడా ఒక ప్రత్యేకమైన వీడియో వైరల్ అవుతుంది. అది చూసిన నెటిజన్లు భయంతో వణికిపోతున్నారు. అదే స్థాయిలో ఫన్నీ రియాక్షన్స్ కూడా ఇస్తున్నారు. వైరల్ వీడియోలో ఒక వ్యక్తి రాత్రి సమయంలో బైక్ పై వెళ్తున్నాడు. అతని ముందు నుండి రికార్డు చేయబడిన రోడ్డు దృశ్యం కనిపిస్తుంది. అంతలోనే రోడ్డు పక్కన కొంతమంది అబ్బాయిలు నిలబడి ఉన్నారు. కానీ బైక్ రైడర్ ఆగలేదు. తన పాటకి తాను ముందుకు వెళ్ళిపోయాడు. అలా కాస్త ముందుకు వెళ్ళిన అతడు తన ముందున్న వంతెన ముందు ఆగి బైక్ దిగి నిలబడిపోయాడు. అంతలోనే అటు నుంచి దయ్యం పిలుస్తున్న గొంతు వినిపిస్తుంది. అది విన్న అతడు ఒక్కసారిగా భయంతో ఆగిపోయాడు. అతడికి దూరంగా ఎక్కడో దయ్యం ఉన్నట్టుగా అనిపిస్తుంది. వైరల్ వీడియో నిజంగా షాకింగ్ ఇచ్చింది. మనం వీడియోను 2 సార్లు ఎక్కువగా చూస్తాము. అప్పుడు ఎవరో గేటుపై నడుస్తున్నట్లు అనిపిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మీరు ఈ వీడియోను మ్యూట్ చేసి చూస్తే ఇక్కడ దయ్యం ఉందని అస్సలు అనిపించదు. మరో విషయం ఏమిటంటే ప్రారంభంలో రోడ్డుపై నిలబడి ఉన్న అబ్బాయిని చూస్తేనే ఎలాంటి అనుమానము, భయము కలగదు. కానీ లేదా బైక్ రైడర్లకు ఊహించని అనుభవం ఎదురైంది. వీడియో వేగంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోకు ఇప్పటివరకు 9,26,00,000 వ్యూస్ వచ్చాయి. ఇక్కడ ఇంకా అనేక రకాల వీడియోలు అప్లోడ్ చేయబడ్డాయని, అక్కడ దయ్యం ఉందని చూపించడానికి వివిధ ప్రయత్నాలు చేయడం గమనించదగ్గ విషయం. కానీ వీడియో చూసిన చాలా మంది ఇది ఎడిట్ చేసి ఫేక్ వీడియో అంటూ కామెంట్ చేశారు.